ఇదేమో బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ని బట్టి ఫ్రంట్ పోర్షన్ కట్ చేయాలి కాబట్టి బ్యాక్ పోర్షన్ ఇలాగా యాజిటీస్ గా పేపర్ మీద పెట్టి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఎంత ఉందో చూసుకోవాలి మన షేప్. పాత జాకెట్ తీసి పాత జాకెట్ కొని భుజం నుంచి షేప్ వరకు కొలుచుకుంటే 14 ఉంటుంది. 14 ఎందుకంటే కొంచెం కుట్లు ఖర్చు కూడా వెళ్తుంది కాబట్టి 14 తీసుకోవాలి. ఓన్లీ ఈ షేప్ కాదండి, షేప్ మాత్రం తీసుకోకూడదు. చెస్ట్ పాయింట్ వరకు తీసుకోవాలి. ఇక్కడి నుంచి 14 వరకు తీసుకున్నాను. 14 వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఇది ఈ భాగం అంతా పట్టి అంటే షేప్ వస్తుంది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీన్ని ఇలా లోపల మార్చు. ఎందుకంటే ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలా మార్చుకుంటాను. యాక్చువల్గా ఇది ఫ్రంట్ పార్ట్. అయితే దీన్నేమో డిటో అలాగా పేపర్ మీద డాట్స్ పెట్టుకుంటూ మనం ఇలా తీసుకోవాలి. ఎంతవరకు అంటే ఇంతవరకు జస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ యాక్చువల్గా లేడీస్కి ఏంటంటే 6 కానీ 7 కానీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే దీనికి చెస్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఏమో 6 తీసుకుంటాను. 6 తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఒక బాక్స్ పెట్టుకోండి అనమాట. బాక్స్ పెట్టుకొని ఒక కోణం 1 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇలాగా యూ షేప్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టి ఎంత ఉందో పాత జాకెట్ తీసి హుక్స్ కాసి తీయాలండి. ఎందుకంటే హుక్స్ పట్టి ఎంత ఉంది, ఇక్కడి నుంచి 5 ఉంది. 5 ఉన్నది అంటే 5.5 తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అలాగే 2 ఇంచెస్ రెండు డాట్స్ ఏమో ఇక్కడ కుట్లకి వెళ్తుంది, ఇక్కడ ఒక 2 డాట్స్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, పర్వాలేదు. అంటే 6 తీసుకోవాలన్నమాట. 6 కానీ 5.5 కానీ. ఎంత 5.5 తీసుకున్నాము. అంటే ఇది పేపర్ కటింగ్, ఇది బ్యాక్ పోర్షన్ 5.5 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇది 5 ఇది హుక్స్ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హుక్స్ పట్టి ఇది తీసుకున్న తర్వాత ఇది తీసేద్దాము. తీసిన తర్వాత డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ కోణం ఎలాగంటే వస్తుంది ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ తీసుకొని ఇలాగ చెప్పుకుంటూ రావాలన్నమాట. కరువు కరెక్ట్గా రావాలంటే దీన్ని అమ్ముతాడు దీనికి ఉంటుంది. అయితే ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ ఎంబోజ్గా రావాలి అనుకుంటే ఇప్పుడు అసలు కొలత మీద ఇక్కడ ఏంటంటే చెస్ట్ని బట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. చెస్ట్ని బట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ డాట్ పెట్టుకొని బాక్స్ లాగా గీసుకొని ఇక్కడ కోన్ షేప్లో చంక దగ్గర నుంచి ఈ బాటమ్ వరకు కూడా ఇలా బ్లౌజ్ కుట్టినప్పుడు స్ట్రైట్ వస్తుందా కటింగ్? స్ట్రైట్ గా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ షేప్ బ్లౌజును ఈ షేప్ ని కలిపి ఈ టాప్ బాటమ్ కలిపి కుట్టుకుంటూ ఇక్కడ వరకు రావాలా. అలాగే హుక్స్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ షేప్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇలా కర్వ్ అనమాట. దీన్ని ఇలా అటు ఇటు కర్వ్స్ రావాలి. చెస్ట్ని బట్టే మనం ఇది పెద్దది ఇది ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవడం కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువ తీసుకోవచ్చు. అలా నార్మల్ పీపుల్ కంటే ఇలా తీసుకోవచ్చు. షేప్ రావడానికి అలాగా ఇక్కడ షేప్ రావాలి అంటే బోట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎందుకంటే 1.5 ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అంటే యాక్చువల్గా 3 తీసుకుని దానికి 2 భాగాలు చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇలా వస్తుంది. దీనికి ఇక్కడి నుంచి హైట్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకోవాలా. ఇది 3 ఇంచెస్ ఎలాగొచ్చిందంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాము. ఈ ఎక్స్ట్రా పీసు ఇక్కడ మీకు ఏమంటారు
ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ 3 ఇంచెస్ ఇక్కడ కలుస్తుంది కాబట్టి, అంటే చెస్ట్ పెద్దది కాబట్టి చెస్ట్ బట్టి ఉంటది ఏదైనా మనం ఎక్కువ తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్ దగ్గర నుంచి హుక్స్ వరకు కూడాను ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది 5.5. 2 ఫోల్డ్ చేసి ఈక్వల్ చేయాలి. 2 ఫోల్డ్ చేసి ఈక్వల్ చేయాలా. ఈక్వల్ చేసి దీనికి 2 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 గ్యాప్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 గ్యాప్ ఉండాలా. ఇక్కడ 3 ఇంచెస్. ఇక్కడ చంక దగ్గర నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక దగ్గర నుంచి 4 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడికి 1.5 గ్యాప్ ఉండాలి. అది షేప్ అనమాట. అది షేప్. చెస్ట్ పెద్దది ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకే ఇప్పుడు కటింగ్. కొంచెం డౌన్ టు 2 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు. అంటే కుట్లు ఖర్చుకు పోతుంది. షేప్ ఎంత ఉంది? 11. షేప్ 11 ఉంది. యాక్చువల్ కొలత 9.5, కానీ దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 11 అంటే 11 తీసుకోవాలన్నమాట.